తనకైతే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణ దాదాపుగా ఖరారైనట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. దానికి ఇప్పుడు కేరళ, తమిళనాడు ఎలక్షన్ల తర్వాత అంతకంటే ముందే జరగాల్సింది. అయితే ఈ కేరళ ఎలక్షన్ల దృష్ట్యా ఈ బీహార్ ఇవన్నీ ఎలక్షన్ల దృష్ట్యా ప్రస్తుతం అదొక అది పోస్ట్‌పోన్ అయితే అయింది. కానీ ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం మాత్రం ఒక సీల్డ్ కవర్‌లో ప్రస్తుతం ఏ మంత్రివర్గాలకు సంబంధించిన వాళ్ళు, కొత్త మంత్రివర్గంలోకి వచ్చేవాళ్ళు, ఉన్న మంత్రివర్గం నుంచి వెళ్ళిపోయేవాళ్ళు, ఇక శాఖల మార్పిడికి సంబంధించి దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత భట్టి, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ లాంటి సీనియర్ మంత్రులతో కలిసి అధిష్టానం ఒక కొలిక్కైతే తీసుకొనొచ్చింది. దాంట్లో కొత్త ముఖాలకు దాదాపుగా ఆహ్, ఇద్దరికైతే అవకాశం దక్కే ఛాన్స్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా టీపీసీసీ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గంలోకి రావడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తూ ఉంది. అయితే ఆయన ప్లేస్‌ని ఎవరితో భర్తీ చేస్తారు, మరి పీసీసీ చీఫ్ ఎవరికి ఇస్తారు అనే దాని మీద ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. అనూహ్యంగా అసలు పీసీసీ చీఫ్‌కు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అంటే మరి దీన్ని ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి గాంధీ వర్గాలు చెప్పాలి. మంత్రివర్గంలో చోటైనా లేకపోతే పీసీసీ పగ్గాలైనా కూడా రాజగోపాల్ రెడ్డికి ఇస్తారని చెప్పేసి ఒక వాదన, అదే కొన్ని లీక్స్ అయితే మనకు వినిపిస్తున్నమాట వాస్తవం. కానీ దానికి ఆయన ఒప్పుకుంటాడా, ఒప్పుకోవడం అనేది తర్వాత చూసుకోవాలి. దాంతోపాటు ఇక చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొంతమందికి ఎవరైతే మైనార్టీలు ఉన్నారో, లేకపోతే లంబాడా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు కూడా మంత్రి పదవుల కోసం గట్టిగానే ప్రయత్నం చేసిర్రు. ఆ ప్రయత్నం చేసిన దాని ప్రకారం ఇప్పుడైతే ప్రస్తుతానికైతే సీల్డ్ కవర్‌లో అక్కడ మంత్రివర్గం ఇస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే ఢిల్లీ అధిష్టానానికి సంబంధించిన దాని మీద ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆయా శాఖల మంత్రుల మీద వస్తున్నటువంటి ఏదైతే అవినీతి ఆరోపణలు ఉన్నాయో, అవినీతి ఆరోపణలకు సంబంధించిన దాని మీద మంత్రుల మీద నజర్ ముఖ్యంగా చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత, ఒక 10 ఏళ్ల తర్వాత అధికారంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరైతే మంత్రులు లేరో ముఖ్యంగా చాలామంది మీద కొన్ని అవినీతి ఆరోపణలు అయితేనేంది, అంటే ప్రతి శాఖ మీద కూడా ఏదో ఒక అవినీతి ఆరోపణలు ఈరోజు బయటకు వస్తున్నటువంటి సివిల్ సప్లై నుంచి మొదలెట్టుకుంటే ఈరోజు ఏదైతే అదే ఈ రాఘవ కన్స్ట్రక్షన్ కానీ ఇట్లాంటి పరిగికి సంబంధించిన భూ కబ్జాలకు సంబంధించిన దాని మీద కూడా ఎవ్రీడే ఏదో ఒక స్కామ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా అధిష్టానం నజర్ పెట్టిందని చెప్పేసి కూడా ఒక మనకైతే వార్త అయితే వినిపిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించిన దాని మీద ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఈ మధ్యకాలంలో విపరీతంగా వస్తున్నటువంటి ఓ మంత్రి మీద చాలా, అంటే ఇక సరే ఆర్థిక అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉన్న ప్రస్తుతం ఆయా రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వెళ్ళినా కూడా ఆయన అవినీతికి సంబంధించిన దాని మీద ఒక ప్రత్యేకమైన నజరు పెట్టి అయితే జరిగిందని తెలుస్తూ ఉంది. తెలిసిన నేపథ్యంలో ఆయన శాఖని మార్పడమా, లేకపోతే ఆయన ప్రస్తుతం ఆయన ఉన్న శాఖను మార్చాలా, లేకపోతే ఆయనని మంత్రివర్గం నుంచి తీసేసి ఏం చేయాలనే అంశానికి సంబంధించిన చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మన చర్చ ఏ విధంగా సాగుతుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అనే దాని మీద నిజంగా రేపు ఎలక్షన్ల తర్వాత మనకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా ఖరారు అయిపోయింది. ఆయన మంత్రివర్గం సంబంధించి మంత్రివర్గంలో ఉంటారా, లేకపోతే మంత్రివర్గ ఆయన ఉన్నటువంటి శాఖని మారుస్తారా అనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా చాలా కసరత్తుల మధ్య ఆయన దాదాపు ఆయన శాఖను మార్చే అవకాశం స్పష్టంగా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. చూడాలి మరి భవిష్యత్తు ఏం చెప్తుందో, వాళ్ళని ఆయన భవిష్యత్తు ఎట్లా ఉంటుందో. ఇక్కడ విపరీతమైనటువంటి ఆరోపణలు, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈడీ దాడులు కూడా ఎదుర్కొన్నటువంటి సదరు మంత్రి పరిస్థితి అయితే రాను కొంచెం ఆగమ్య గోచరంగా తయారవుతుంది. దాంతోపాటుగా నేనే నెంబర్ 2 అని చెప్పుకున్న తర్వాత ఢిల్లీ అధిష్టాన పెద్దలకు చాలా దగ్గర కావడం, వాళ్ళకు కొన్ని ఆర్థిక అవసరాలు తీరుస్తున్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి కూడా ఆ మంత్రి మీద కొంచెం నజర్ వేసినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించిన తెలుస్తూ ఉంది. రేపు అవసరమైతే నేనే రాష్ట్రాన్ని లీడ్ చేస్తాను, అవసరమైతే నేను ముఖ్యమంత్రికి కూడా పదవి కూడా తీసుకుంటానని చెప్పేసి కూడా ఢిల్లీ అధిష్టాన పెద్దల దగ్గర ఆయన మాట్లాడిన విధానానికి సంబంధించిన దాని మీద ప్రస్తుతం ఉన్నటువంటి సీఎంకు కాస్త ఆయన అంటే కొంచెం అభద్రతా భావం వచ్చిన నేపథ్యంలో ఆయన శాఖ మార్పు దాదాపుగా ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఆ శాఖ మారుస్తారా, లేకపోతే ఆయన మంత్రివర్గం నుంచి తప్పిస్తారా? ఒకవేళ తప్పిస్తే ఆయన ఎందుకంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నేత, దాదాపు 10-15 మంది 20 మంది ఎమ్మెల్యేలు కూడా తనతో ఉన్నారని చెప్పేసి ఎప్పుడప్పుడు చెప్పుకుంటున్నటువంటి నేత, మరి ఏ విధంగా దీన్ని ఫేస్ చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం, ఏ విధంగా దీన్ని సెటరైట్ చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి. ఇక చాలామంది చూస్తున్నాం మనం, కాంగ్రెస్లో ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గెలిస్తే చాలు నేను మంత్రి అవుతా అని చెప్పేసి ఆశావాహులు ఉంటారు. మరి వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.
మళ్ళీ ఈసారి అవకాశం వచ్చింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో అవకాశం వస్తుందో రాదో తెలియదు కాబట్టి కొంతమంది సీనియర్ మంత్రులు కూడా రొటేషన్ పద్ధతిలో ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా, ఎంతమందిని మారుస్తారు ఏం కథ అనే అంశానికి సంబంధించిన దాని మీద మాత్రం ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. ఏదేమైనా కూడా ఎలక్షన్స్ తమిళనాడు కేరళ ఎలక్షన్ల తర్వాత మనకు ఒక ఫస్ట్ ఎలక్షన్లు అయిపోయిన రిజల్ట్ తర్వాత ఏమంటే దాన్ని బట్టి కూడా కొంచెం ఇటు మారే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది.